గంగాపురం వెంకరెడ్డి గారు. నమస్తే చెప్పండి. ఎస్, ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు, మీరు మీ స్క్రీన్ రొటేట్ చేసుకోరా? శ్రీనివాస్ గారు, మీ ఫోన్లో స్క్రీన్ రొటేట్ చేసుకోండి. శ్రీనివాస్ గారు, మన గంగాపురం వెంకరెడ్డి గారు. చెప్పండి. వెంకరెడ్డి గారు, మనం చూస్తున్నాం ఇప్పటికైతే వాస్తవానికి గత ప్రభుత్వంలో ఏం జరిగినా వాస్తవానికి మద్యానికి సంబంధించి ఒక టెండర్ల విషయంలో 2 లక్షలు పెడితే ఇప్పుడు దాన్ని 1 లక్ష పెంచి 3 లక్షలు పెంచారు. కానీ తెలంగాణలో అంటే బానిసత్వం ఎక్కువవుతుంది. వాస్తవానికి ఉదయం నుంచి వెళ్ళి మధ్యాహ్నం వరకు, అంటే ఉదయం 9 గంటలకు 10 గంటలకు బార్లు 10 గంటలకు బార్లు తెరిచినా నైటు 10 గంటల వరకు ఉండేసరికి అంటే 12 అవర్స్ ఉండేసరికి వాస్తవానికి ఉదయం నుంచి వెళ్ళి సాయంత్రం నుంచి వెళ్ళి ఇట్లా చేస్తే దీనికి సంబంధించిన వాస్తవానికి ₹1,00,000 ఎక్కువ, ఇప్పుడు టెండర్కు ₹1,00,000, ఒక టెండర్కు ₹1,00,000 ఎక్కువ పెట్టడం చేత ఇది చాలా అంటే ప్రజలలో భారం పడుతుంది. అలాగే కష్టం చేసి వచ్చిన వాడు సాయంత్రం ఒక వ్యక్తి ఏదైనా కొద్దిగా మద్యం సేవించాలంటే తనకు కూడా రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. తను ఆరుగాలం చేసిన కష్టం అంతా, ఆ రోజు కష్టపడ్డదంతా కూడా ఆ సాయంత్రానికి ఆ మద్యానికే ఖర్చు అవుతుంది అనేది చాలా వరకు చెప్తున్నాడు. కానీ ఇదంతా కొడితే ఎప్పుడైతే రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఉందో 4 గంటల నుంచి వెళ్ళి 10 గంటల వరకు సాయంత్రం పూట చేసుకోమను, కానీ దీనికి బార్ అండ్ రెస్టారెంట్ లాగా పక్కకు సిట్టింగ్ రూమ్లో పెడతామంటే మధ్యాహ్నం తాగుతున్నారు. దీంతో గాలి అయిపోతుంది. ఇంకా మీ ఇష్టం ఏదైనా కానీ దీనికి సంబంధించి ఏది చూసుకున్నా మీ ఇష్టం అయితే టెండర్లు పీల్చుకోండి, కానీ నా నియోజకవర్గం లాంటివి మాత్రం నా అనుమతి లేకుండా జరగనివ్వని ఒక దిక్కు. ఇక పోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారికి అలాగే కొండ సురేఖ మంత్రి గారికి ఇద్దరికి వైరుధ్యం మిగిలింది. దాంట్లో పెద్దల సమక్షంలో కూడా కూర్చుంది. అంటే ఒకానొక టైంలో డబ్బుల కోసమే ఇదంతా చేస్తున్నారా? అంటే ఏదైనా మాది నడుస్తుందని చేస్తున్నారా? అంటే గత పాలకులు చేసిన తప్పిదాన్ని మేము సరిదిద్దుతాము అని చెప్పడానికి వచ్చిన ఏ ప్రభుత్వమైనా, పాలకులు మారినా ప్రభుత్వాలు మారినా అంతా ఒకటేనా? ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఒకటి రాజమౌళి గారు, నిజానికి మీ టీవీ యాజమాన్యాన్ని నేను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే 20 మాసాల కాంగ్రెస్ అవినీతి పాలన ఉందా లేదా అనేటువంటి అంశం గురించి ఏ మీడియా కూడా ముందుకు రానటువంటి సందర్భం లోపల ధైర్యంగా మీరు చర్చ పెట్టి, సో నేను పార్టీ గురించి అని కాదు, ప్రజాస్వామ్యం లోపల ఏ పార్టీ వచ్చినా కాంగ్రెస్ పార్టీ గురించి అని మాట్లాడదు. ప్రజాస్వామ్యం లోపల ఏ పార్టీలు వచ్చినా, ఏ అధికారికి వచ్చినా, ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏం మారరా? నిజమే. ఇప్పుడు ఉన్న పార్టీని మనం దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది కదా. అది జనరల్ టాపిక్. మీరు ఏ పార్టీ అయినటువంటిది, ఇప్పుడు కాంగ్రెస్ అనేటువంటిది పాలిస్తున్నటువంటి సందర్భము. గతంలో బీఆర్ఎస్ పార్టీ పాలించింది, అంతకుముందు కాంగ్రెస్, టీడీపీ రకరకాలుగా మనం చూసాం. అధికారం అనేటువంటిది అవినీతికి ఒక మొదటి మెట్టు అనేటువంటిది. ఏ పార్టీ ఉన్నా కూడా అవకాశాలు వస్తాయి కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలనకు బీఆర్ఎస్ పాలనకు వచ్చేటప్పటికి ఏంటంటే అనేక అంశాల లోపల వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. అది కాళేశ్వరమా, విద్యుత్ శక్తి కొనుగోళ్ళ, కార్ రేసింగా, లేకపోతే ఇతరత్ర మనకు కనపడుతున్నటువంటి అంశాల లోపల జరిగింది అనేటువంటిది వివిధ స్థాయిల్లో వాటి దర్యాప్తు జరుగుతున్నటువంటి మాట వాస్తవము. సరే, వాడు ఎక్కడి కొలిక్కి వస్తుంది, ఎక్కడ ముగింపు వస్తుంది అని వేచి చూడాలి. నేనేమంటున్నా అంటే, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు నీతివంతమైన పాలన, ప్రజాస్వామ్య పద్ధతి లోపల వాళ్ళ సమస్యలను పరిష్కరించేటువంటి పద్ధతి లోపల మేము ముందుకు వస్తున్నాము, మళ్ళీ ఎన్నుకోండి అంటున్నారు, ప్రజలు నమ్ముతున్నారు, ఓట్లేస్తున్నారు. సరే, ఎన్నికలకు సంబంధించినటువంటి డబ్బులు పంపిణీ అనేటువంటిది నేను అప్పుడు ఆ విషయానికి వెళ్ళను. ఇప్పుడు మీరేంటంటే ఈ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వమైనా అంతే జరిగింది. గతంలో కూడా కాంగ్రెస్ పాలించినటువంటి సందర్భం లోపల వేల వందల కోట్ల ఆస్తులు రాజకీయ నాయకులకి ఎక్కడి నుంచి వస్తాయి రాజమౌళి గారు? మీకు నాకు ఎందుకు రావడం లేదు? ఆస్తులు, అనేక రకాల ఆస్తులు, పెద్ద పెద్ద భవనాలు, ఎస్టేట్లు, ఎకరాలకు ఎకరాల భూములు ఏ రకంగా వస్తాయి చెప్పండి? ఏ వ్యక్తి అయినా కూడా, నేను కాదు, మీది కాదు, ఎవరే కానీ విపరీతమైనటువంటి ఆస్తులను సంపాదించడానికి అవినీతి పద్ధతి ఉంటేనే తప్ప ప్రభుత్వ అనుసరించేటువంటి పన్నుల విధానాన్ని తుంగలో దొక్కి ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం లోపలనే ఆస్తులు సంపాదిస్తారు తప్ప ఏ వ్యక్తి కూడా ఆ స్థాయిలో సంపాదించడానికి వీలు లేదు ట్యాక్స్ రూల్స్ ప్రకారంగా. సరే, జరుగుతున్నది ఈ దేశంలో, అనేక పార్టీలు చేస్తున్నది. కాంగ్రెస్ ఎక్కువ పాలించింది కాబట్టి మనకు కనపడుతున్నటువంటిది. కాంగ్రెస్, కరప్షన్ రెండు కూడా ఒక పద్ధతిలో వెళ్తే అనేటువంటిది మనకు కనపడేటువంటిది. ఈ మాట ఎందుకంటున్నానంటే, మీరు చెప్పలేదు కానీ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు వాళ్ళ అవినీతి గురించి, రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మొన్నటికి మనకు మన కొండ సురేఖ గారు మాట్లాడినారు. కొండ సురేఖ గారికి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మధ్యన గ్యాప్ వచ్చింది అనేటువంటిది కింద కాంట్రాక్టుల విషయంలో, అక్కడ సమ్మక్క సారలక్క జాతరకు సంబంధించినటువంటి టెండర్లలో ఇద్దరి మధ్యన గ్యాప్ ఏర్పడ్డది అనేటువంటిది. ఇవి బయటికి కనపడుతున్నటువంటి అంశాలు చాలా సందర్భాల్లో కనపడకపోవచ్చు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి
10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిండ్రు. మళ్ళీ వస్తామో రామో మనకు తెలియదు. ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకుందాం అనేటువంటిది ఏ రాజకీయ పార్టీకైనా ఉండొచ్చు. ఇక్కడ జరుగుతున్నటువంటిది మనకు కనపడుతుంది. మామూలు వ్యక్తులు కాదు కదా ఇప్పుడు మాట్లాడేటువంటి వాళ్ళు. రాజగోపాల్ రెడ్డి గారు మామూలు వ్యక్తి కాదు కదా, మనం కాదనడానికి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే మధ్య మీద మాట్లాడుతున్నాడు ఆయన. పేజీ నెంబర్ వాళ్ళ మేనిఫెస్టో 29లో 16వ పాయింట్ చెప్పడం జరిగింది. బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేస్తామని హామీ ఇచ్చినారు. తెలిసి ఇచ్చినారా, తెలియకిచ్చినారా, ఏ పద్ధతిలో ఇచ్చినారో మనకు తెలియదు. కానీ బెల్ట్ షాపులను రద్దు చేస్తామనే దానికంటే వాటిని పెంచినారు. వాటికి నా జ్ఞాపకం ఉన్నంత వరకు రాత్రి టైము వైన్ షాపులకు సంబంధించింది కూడా పెంచడం జరిగినటువంటి. మద్యం ఆదాయాన్ని ప్రజల అభివృద్ధి కోసము, సంక్షేమం కోసము ఖర్చు పెట్టేటువంటి దుస్థితికి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు నగర సమాజాన్ని నిర్మించేటువంటి కొత్త పద్ధతులు నిర్మించాలనుకునే ప్రభుత్వాలకు తగదు అనేటువంటి మాత్రం నేను చెప్పగలుగుతాను. ప్రజలు తాగితే ఆదాయాలు వస్తాయి. సుమారుగా ఆదాయం తాగడం వల్ల ప్రజలు ఎంత తాగితే ప్రోత్సాహాలు. మద్య నిషేధాన్ని పేరు పెట్టుకున్నారు. మద్య నిషేధాన్ని పేరు పెట్టుకుని మద్యాన్ని ప్రోత్సహించేటువంటి పద్ధతులు ఎందుకు పెట్టినారో నాకు తెలియదు. ఆ పేరు ధర్మాదాయ దేవాదాయ అని పెట్టినారు. అంటే అసలు ధర్మాదాయ దేవాదాయ వాటికి ఆదాయాలు ఉండకూడదు, వాటికి ఆదాయాలు పెట్టినారు. ఇక్కడ మద్య నిషేధం అని పెట్టినారు. కానీ దీన్ని ప్రోత్సహించి మీరు అన్నట్టుగా ఏంటంటే వేల కోట్ల రూపాయలు, సంవత్సరానికి 40 నుంచి 42 వేల కోట్ల రూపాయలు మద్యం ద్వారా, అంటే ఏమిటి, సుమారుగా బడ్జెట్లో నికరంగా వచ్చేటువంటి 1,80,00,000 లోపల 25-30% మద్యం ద్వారా వసూలయ్యేటువంటి పరిస్థితికి రావడం అంటే ఆ సమాజం అభివృద్ధి చెందినట్ట, ఆ సమాజం ముందుకు పోతున్నట్టుగా, లేక పౌర సమాజం యొక్క ఆరోగ్యాన్ని గురించి ప్రభుత్వాలు పట్టించుకుంటున్నాయా, లేకపోతే మనం ఏదో ఆ ఎన్నికల్లో అల్లవి కానీ హామీలనిచ్చి ప్రజలను బోల్తా కొట్టించేటువంటి క్రమం లోపల ఇవాళ ఈ రకమైన ఆదాయాల వైపు మనం చూస్తున్నామా అనేటువంటిది. ఆస్తులు అమ్ముతున్నారు. అదేంటంటే ఆస్తులు అనేటువంటివి ప్రభుత్వానికి భవిష్యత్ అవసరాల కోసం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజమౌళి గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు నా లెక్కలో 850 ఎకరాల హౌసింగ్ బోర్డు భూములను అమ్మేటువంటి క్రమం లోపల చాలా ముందుకు వెళ్ళినటువంటి సందర్భం. హౌసింగ్ బోర్డు అంటే ఏంది రాజమౌళి గారు? హౌసింగ్ బోర్డు అనేటువంటిది మధ్యతరగతి కుల మతాలకు అతీతంగా హౌసింగ్ బోర్డు. నేను హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటాను. హౌసింగ్ బోర్డు కాలనీలో కులాలు ఉండవు, మతాలు ఉండవు, అన్ని రకాల వ్యక్తులకి అలాట్మెంట్ జరుగుతుంది. అందరు కలిసి ఉంటారు. అవి విల్లాలు కాదు, అవి పెద్ద పెద్ద భవనాలు కాదు, గేటెడ్ కమ్యూనిటీస్ కావు. నిజానికి అది చాలా చక్కనిది కులమత రహిత సమూహము ఈ హౌసింగ్ బోర్డులో. మీరు ఏదో తీసుకోండి, విజయనగర్ కాలనీ తీసుకోండి, కూకట్పల్లి తీసుకోండి, లేకపోతే సంతోష్ నగర్ తీసుకోండి, సైదాబాద్ తీసుకోండి, వీటిల్లో వివిధ రకాల వ్యక్తుల యొక్క. రెండవది ఈ దోపిడీ ఏదైతే జరుగుతుందో, ఏది ఈ గృహ నిర్మాణాల లోపల ప్రైవేటు వ్యక్తులు ఏదైతే చేస్తున్నారో అది ఉండదు. కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ అవినీతి చేయకపోతే దానికి భవిష్యత్తు లేదు. ఎందుకంటే దేశంలో 3 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉన్నది. దాంట్లో కర్ణాటక ఆర్థికంగా బలంగా ఉన్నది, తెలంగాణ ఉంది. అలా ఎన్నికలకు సంబంధించి ఏ పార్టీకైనా నిధులు కావాలి కాబట్టి నిధులు సమకూర్చుకోవాలా. సమకూర్చుకునేటువంటి క్రమం లోపల కొంతమంది మంత్రులకు మనకు వినపడుతున్నటువంటిది ఏంటంటే, నేను పేర్లు నాకు చెప్పను కానీ కొంతమంది మంత్రులు బాధ్యత తీసుకొని ఈ డబ్బులు వసూలు చేసి అక్కడికి ఢిల్లీ పంపించేటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఖర్చుల కోసం పంపిస్తారు అనేటువంటి దాని కింద జరుగుతున్నటువంటి యత్నాలు. వాళ్ళు సర్దుకుంటున్నారు. వాళ్ళకు కావాల్సినటువంటి ఆదాయాలను వాళ్ళు సమకూర్చుకుంటున్నారు. పోర్ట్ఫోలియోలు రాజమౌళి గారు ఏ పోర్ట్ఫోలియో ఆదాయం బాగా సమకూర్చుకోవడానికి అవకాశం ఉందో దాని మీద దృష్టి పెడుతున్నారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రులకు పోటీ పడుతున్నారు. విద్యామంత్రికి ఎవరు ముందుకు రావడం లేదు. కాబట్టి నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈ 3-4 సందర్భాల లోపల అవినీతి అనేటువంటిది 20 మాసాల లోపల మనకు కనపడుతున్నటువంటిది, భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా కనపడుతుంది. కేసీఆర్ జమానాలో ఏం జరిగింది? కమిషనర్లు, ఇప్పుడు కాంట్రాక్టర్లు ఉన్నారు. కాంట్రాక్టర్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే కాంట్రాక్టర్ల డబ్బులు చాలా 200 కోట్లు 300 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ పెండింగ్లో ఉన్నటువంటిని పైరవికారులు తయారైనారు. అది ఎమ్మెల్యేల, మంత్రుల, రాజకీయ నాయకుల, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీటికి పైరవీలు చేస్తున్నారు. కొన్ని కమిషన్లు. ఇప్పుడు పాపం కాంట్రాక్టర్ 200 కోట్లు బాకీ ఉంటారు అనుకోండి, సపోజ్ మీరు దాంట్లో పోతే పోయిందో 10 కోట్లు పోతే పోయా, కానీ మన డబ్బు మనకు వస్తే ధరకు మన అవసరాలు తీరుతాయనేటువంటి పద్ధతి లోపల ఇది నడుస్తున్నటువంటి చరిత్ర. కాబట్టి కొంత బయటకు వస్తున్నది, భవిష్యత్తులో వస్తుంది. కాంగ్రెస్ అవినీతి ఈ 2 కౌల పిల్లలు. ఈ మనకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాల్లో మనం చూసినాము గతంలో. వాటి చరిత్ర ఎందుకు, పురాణాలు ఎందుకు, ఎవరు ఎంత చేసినారు అనేటువంటి దాని కింద ఇప్పుడు ఒక నీతివంతమైన పాలన రేవంత్ రెడ్డి గారు ఇస్తారనుకున్నాము. అనేక కేసుల్లో ఉద్యోగస్తులు పట్టుబడుతున్నటువంటి, ఏసీబీ కేసుల్లో పట్టుబడుతున్నటువంటి సందర్భం. మరి ఉద్యోగస్తులు కూడా ఏమంటున్నారు ఇవాళ రేపటి మాట్లాడితే? వాళ్ళు తింటలేరా? మనం ఒకరిద్దరిని అడిగినప్పుడు ఏమన్నాయంటే, ఏంటంటే వాళ్ళు తింటలేరా, వాళ్ళు తినేది మీకేం తెలుసు. కాబట్టి అన్ని రకాలుగా ఆర్థిక అవినీతికి సంబంధించినటువంటి అంశం లోపల
ప్రస్తుతం తెలంగాణలో ఉండేటువంటి ప్రభుత్వము మరి బస్టు పట్టింది అనేటువంటిది మాత్రం చెప్పక తప్పదు. అది భవిష్యత్తులో ప్రజలు నిర్ణయిస్తారు వాటికి సంబంధించినటువంటిది. కాబట్టి మంత్రుల మధ్య మాత్రము చాలా మంది మంత్రుల మధ్య ఒక సఖ్యత ఉంది. ఎవరు పనులు వాళ్ళు చక్కదిద్దుకుంటున్నారు, ఎవరు అవసరాలు వాళ్ళు చూసుకుంటున్నారు, ఇంకొకరు పక్క డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళని సర్దుబాటు చేసేటువంటి పద్ధతిలో కనపడుతున్నటువంటి అంశాలు. కాబట్టి ఇవాళ ఎక్కడో దగ్గర కీలకమైన నాయకులు మాట్లాడినటువంటి వాళ్ళు కీలకమైన నాయకులు ఇప్పుడు అనిరుద్ధ్ రెడ్డి చాలా చక్కగా తన యొక్క అభిప్రాయాలను ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ఒక మన వాతావరణానికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా అక్కడ ప్రభుత్వము ఆయన ఎంత వద్దన్నా కూడా ఆ ఫ్యాక్టరీ మూయకపోతే నేను బాంబు వేస్తా ఆఖరికి అనేటువంటి పద్ధతి లోపల మాట్లాడేటువంటిది. కాబట్టి వాతావరణ కాలుష్యానికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ ప్రజలను ఆరోగ్యాలను కాబట్టి ఇవాళ ఏం జరుగుతున్నటువంటిది ఒక రియల్ ఎస్టేట్ మాఫియా నడుస్తుంది. ఇవాళ రేట్లు వచ్చినాయి అంటే మొన్న కొన్నరు 150 కోట్లకు రేట్ ఇది ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులు, ఎవరికి ఏ రకంగా అమ్ముతున్నారు, ఏం చేస్తున్నారు అనేటిది. కాబట్టి దీంట్లో అనేక రకాల లొసుగులు మనకు కనపడుతున్నటువంటి మాట వాస్తవం. ఇప్పుడు మీరు ఉన్న ఫలంగా నన్ను నిరూపించండి అని ఎవరైనా అడిగితే నా దగ్గర లేదు. కానీ ప్రజల్లో వస్తున్న చర్చను మనం బేస్గా తీసుకున్నప్పుడు ప్రభుత్వంలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అక్కడేం జరిగింది, గతంలో కాంట్రాక్టర్లు ఎన్ని రకాలుగా అప్పులు తెచ్చి చేసినటువంటిది. ఇప్పుడు అప్పుల మీద కమిషన్లు సంపాదించి ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటిది ఏంటంటే మళ్ళీ మనం ఎన్నికల్లో పోటీ చేయాలన్నప్పుడు 60-70 కోట్లు ఖర్చు పెట్టాలి. ఎక్కడి నుంచి వస్తాయి అనేటువంటి పద్ధతులు. కాబట్టి వాస్తవంగా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో చాలా అంశాలు ఆలోచన లేకుండా ఇచ్చినటువంటివి. ఆ ఆలోచన ఇప్పుడు అనుకోకుండా పవర్లోకి వచ్చినారు కాబట్టి వీటిని అమలుపరచాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఉన్న ఆస్తులు అమ్మాలి. ఏ ప్రభుత్వమైనా ఏ వ్యక్తి అయినా మీరే తీసుకోండి, మీ ఉదాహరణ తీసుకోండి రాయమూల్ గారు, మీ ఫాదర్ ఏదన్నా 2 కోట్ల 3 కోట్ల ల్యాండ్ కానీ బిల్డింగ్స్ కానీ మీకు అప్పైపోయినట్టయితే వాటిని మీరు ఏం చేస్తున్నారు, ఇవాళ అమ్ముతున్నారు. అమ్మి ఏం చేస్తున్నారు, మీ కూతురి పెళ్లికి మీ అబ్బాయి పెళ్లికి బ్రహ్మాండమైనటువంటి దావతలు ఇచ్చేటువంటి పద్ధతి, మంచి ఆధికారులు కొనుక్కొని తిరుగుతున్నారు, మంచి ఇల్లు. ఒక ఆస్తిని అమ్మి ఖర్చులు పెట్టేటువంటి వ్యవస్థ ఎక్కడైతే తయారవుతుందో వ్యక్తి జీవితంలో కానీ ప్రభుత్వ వ్యవస్థల జీవితంలో మనం ఆలోచిస్తే ఆ ప్రభుత్వం అనేటువంటి దివాలా వైపు ప్రయాణం చేస్తుంది అనేటువంటి చాలా చక్కగా మనం చెప్పేటువంటి ఒక అంశం. కాబట్టి ఆదాయాలు పెంచడం లేదు, ఖర్చులు పెరుగుతున్నాయి. ఖర్చులు పెరగడానికి కారణాలు ఏంటనేటువంటిది ఆదాయాలు తగ్గింది. ఆ ఆదాయాలకు బదులుగా ఏమొస్తున్నది, ఆస్తులు అమ్ముతున్నారు. విచిత్రమైన పరిస్థితి. ఆస్తులు అమ్మడం మనదేం పోయింది. రేపు చూసినారుగా సెంట్రల్ యూనివర్సిటీ ఆస్తులు అమ్మేటువంటి ప్రయత్నం లోపల ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మంచి ల్యాండ్స్ వెనకడికి హౌసింగ్ బోర్డుకు హైదరాబాద్కు దూరంగా ఇచ్చిన ల్యాండ్స్కి విలువలు వచ్చినాయి, వాటిని అమ్ముతున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ కుకట్పల్లిలో 100 గజాలు 200 గజాలు అనేటువంటిది మార్కెట్ రేటు ప్రకారంగా అమ్ముతున్నారు. అది పేదవాళ్ళకి మధ్యతరగతి ప్రజలకు మీరు ఏదో ఒక రేటుకి ఇస్తే బాగుండేది కదా. టెండర్ కాల్ చేసి అమ్ముతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది డెవలప్డ్ అయినటువంటి కాలనీల కూడా. కాబట్టి ప్రభుత్వాలకు ఒక ఆర్థిక విధానం లేదు. ఆర్థిక విధానం ఇచ్చిన హామీలకు ఏం చేయాలని అర్థం కానటువంటి పరిస్థితి లోపల ఇవ్వడం హామీలు ఇచ్చే ముందు ఆలోచన లేదు, ఓట్ల కోసం ఎట్లయితే మనకి. కాబట్టి ఇవాళ ప్రభుత్వం మీద ప్రజల్లో చర్చ జరుగుతున్న మాట వాస్తవము. దాన్ని భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేటువంటిది కీలకమైన వ్యక్తులు. ఇది ప్రతిపక్ష పార్టీలు ఏ ప్రతిపక్ష పార్టీ కూడా ఇంతవరకు మీరు అవినీతి చేస్తున్నారల్లే. కాంగ్రెస్లో ఉండేటువంటి రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తులు కొంత నికార్సైన నిర్మమాటంగా విలువలు కలిగినటువంటి ఏ పార్టీ అయినా కానివ్వండి, ఆయన విలువలు కలిగి ఉన్నట్టుగా మాట్లాడేటువంటి రాజగోపాల్ రెడ్డి మాటలు ప్రభుత్వం ఏ స్థాయిలో పనిచేస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని ఆలోచించడానికి ఒక అవకాశము అవసరం ఏర్పడ్డదని చెప్పి మేము భావిస్తున్నాం. రైట్.